హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తారండి. అయితే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్లో మా కాస్ట్ వాళ్ళందరూ కలిపి ఎవ్రీ ఇయర్ పిక్నిక్ చేసుకుంటాము. అలాగే ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ కూడా పిక్నిక్ చేసుకున్నాం. కార్తీక మాసం అయిన తర్వాత పిక్నిక్ చేసుకుంటాము. ఎందుకంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారు కదా అందరూ అని కార్తీక మాసం అవ్వగానే పిక్నిక్ చేస్తారు. నేనైతే వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది, డ్రాఫ్ట్లో ఉండిపోయింది వీడియో అంతా. అందుకే నేను మర్చిపోయాను వీడియో పెడదామని. లేట్గా అయినా పెడుతున్నా. ఎవ్రీ ఇయర్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరం కలిపి మా కాస్ట్ వాళ్ళందరూ కలిపి చేస్తారు పిక్నిక్ అయితే చాలా బాగా చేస్తారు. ఫ్యామిలీకి 500 or 1000 కలెక్ట్ చేసి చేస్తారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 2nd వీక్ సండేనే ప్లాన్ చేస్తారు పిక్నిక్ అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఉంటుంది పిక్నిక్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాము. ఎవరు ఫస్ట్ వెళ్తే ఏ ఫ్యామిలీ ఫస్ట్ వెళ్తే ఆ ఫ్యామిలీకి కూడా ప్రైజెస్ ఇస్తారు. చాలా గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. లేడీస్ కూడా చాలా ఎక్కువ గేమ్స్ పెడతారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్కి హౌస్ స్టార్ట్ చేశారు. తర్వాత లేడీస్ ఫన్నీ గేమ్స్ స్టార్ట్ చేశారు. ఫన్నీ గేమ్స్ అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత కపుల్ గేమ్స్ కూడా పెట్టారండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. అది అయితే నేను ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వను. ప్రతి ఇయర్ నేను వెళ్తాను పిక్నిక్ అయితేని. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిక్నిక్లో. మ్యూజికల్ చైర్స్ కూడా పెడతారు. చిన్న పెద్ద తేడా లేదు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు పిక్నిక్లో అయితేని. గాబరా పడవద్దు, టైమే లేదు. అయిపోయిందమ్మా. లంచ్ అయ్యాక కపుల్ గేమ్ స్టార్ట్ చేశారండి. ఎప్పుడైతే కపుల్ గేమ్ అని అనౌన్స్ చేయగానే మా హస్బెండ్ నాకు అసలు కనిపించకుండా వెళ్ళిపోతారు. ఆయనకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. ఇంకెప్పుడైతే కపుల్ గేమ్ అన్నారో నేను ఎక్కడ చూస్తే పిలుస్తాను అనుకుని నాకు కంటికి కనిపించకుండానే ఆయన సైడ్ అయిపోతారు. చాలామంది కపుల్స్ వచ్చి బాగా ఆడారు గేమ్స్. అదిని చాలా ఫన్నీగా అయ్యాయి గేమ్స్ అవన్నీ. కపుల్ గేమ్ కూడా మంచి ఇంట్రెస్ట్ గేమ్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికొకరు కనిపించకుండా హస్బెండ్ వైఫ్ జడలో స్ట్రాస్ పెట్టాలి. ఎవరి జడలో అయితే ఎక్కువ స్ట్రాస్ ఉంటే వాళ్ళు విన్నారు. ఈ గేమ్ చాలా బాగా ఆడారు అందరూ. నెక్స్ట్ కూడా కపుల్ గేమ్ మంచి ఫన్నీగా పెట్టారండి. ఆపోజిట్ వేలో నుంచోవాలి హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు ఏం చెప్తారో అలాగే సేమ్ డైరెక్షన్స్తో చేయాలి. ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళు అవుట్. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా అయ్యింది. మీరు కూడా చూడండి. రెడీ, యాంగ్రీ, నీస్, షోల్డర్, ఐస్, హెడ్, షోల్డర్, హిప్. వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలి. ఓకే, కొంచెం దగ్గర చెప్పండి. ఓకే, రెడీ, జంప్, హగ్, వదలట్లేదని చెప్పిదాకా. ఓకే, హెడ్, హిప్, knees, shoulder, angry,
3 జంటల్లో 2 జంటలకు కంపల్సరీ గిఫ్ట్ ఉంది. ఒక జంటను ఎలిమినేట్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా చేసుకున్నాం. ఓకే, రెడీ? జంప్, విష్, షోల్డర్, హెడ్, నోస్, షోల్డర్, స్టమక్, జంప్, యాంగ్రీ, నీస్. పర్వాలేదు, ఎటు నుంచి అయినా పర్వాలేదు. జంప్, విష్, హెడ్, ఐస్, నోస్, హిప్, జంప్, క్యాచ్. ఎంకరేజ్ చేయాలి, కనీసం వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో గిఫ్ట్స్ ఇవ్వడానికని మొత్తం చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఈలోగా పిల్లలు అయితే డ్యాన్స్ చేశారు. చిన్నపిల్లలు మామూలుగా చేయలేదు డ్యాన్స్, చాలా బాగా చేశారు డ్యాన్స్. అదిని మీరు చూడండి. మీకు కానీ మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. G. Josna, B. Beauty. Thank you for watching.